సో ఫ్రెండ్స్, నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారా? ఆర్ యు రెడీ? హ్యాపీ మార్నింగ్. ఒక్కసారి మీ బలమైన గొంతుతో హ్యాపీ మార్నింగ్ చెప్తే. ఎస్ ఫ్రెండ్స్, మన ముందుకు రాబోతున్న పర్సన్, మనల్ని అడ్రస్ చేయడానికి ఫస్ట్ రాబోతున్న పర్సన్ సర్టిఫైడ్ ట్రైనర్ అండ్ డాక్యుమెంటరీ డిటెక్టివ్ జర్నలిస్ట్ అండ్ మా అందరికీ మేజర్గా ఇంపాక్ట్లో ఒక స్టార్టింగ్ అంటూ శుభం మొదలు పెడతారు కదా, అంత బలంగా మొదలు పెట్టడానికి మన ముందుకు వస్తున్న పర్సన్ జేవి శ్రీరామ్ సార్. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్, డయాస్ ఈజ్ యువర్స్. కూర్చోండి కూర్చోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. కూర్చోండి. మీ అందరి దగ్గర పేపర్స్ ఉన్నాయా? లేని వాళ్ళు ఉన్న వాళ్ళకి ఇవ్వండి. పేపర్స్ తీసుకోండి ఫాస్ట్గా. పెన్ అక్కర్లే, పెన్తో పని లేదు మనకి, ఓన్లీ పేపర్స్. సార్ మేమైనా మొబైల్లో రాసుకుంటాం సార్, మేమంతా జెన్జీలే కదా, ఆల్ఫాలు కాదు కదా, జెన్జీలం సార్. మేము అంతా మొబైల్లో రాసుకుంటామని చెప్పకండి, పేపర్ తీసుకోండి. మీరంతా రామచంద్ర కాలేజ్ పిల్లలేనా? రామచంద్ర కాలేజ్ పిల్లలందరూ ఇది స్లోగా ఉంటారా? కొంచెం స్పీడప్, మనకు రోజంతా టైం లేదు. తీసుకున్నారా? చలో నాకు పేపర్స్ చూపించండి ఒకసారి అందరూ. వెరీ గుడ్. మీరందరూ పని చేయండి. నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతూ ఆ పేపర్ని ఏం చేయమని చెప్తానో చేయండి. కాకపోతే కళ్ళు మూసుకొని చేయండి. నో చీటింగ్, కళ్ళు మూసుకోండి. ఆ పేపర్ని మధ్యలోకి ఫోల్డ్ చేయండి. దాని రైట్ టాప్ కార్నర్ లో ఒక పీస్ టేర్ చేయండి, అంటే కట్ చేయండి. దాన్ని మళ్ళీ మధ్యలోకి ఫోల్డ్ చేయండి. ఈసారి లెఫ్ట్ టాప్ కార్నర్ లో ఒక పీస్ ని తీసేయండి. ఇంకోసారి ఫోల్డ్ చేయండి. ఇప్పుడు టాప్ లెఫ్ట్ కార్నర్ లో టేర్ చేయండి. సార్ ఇంకా మడత పెట్టమని చెప్పకండి సార్, మా వల్ల కాదనకండి, నేను చెప్పను. ఓ పని చేయండి, అందరూ కళ్ళు తెరవండి. మీ పేపర్లు ఓపెన్ చేయండి. చక్కగా ఓపెన్ చేసి అందరూ చూపించుకోండి, పైకి తీసి ఫాస్ట్గా. కమాన్, లిఫ్ట్ చేయండి, పైకి చూపించండి. కమాన్, చూపించండి. ఎవరెవరి పేపర్లు మ్యాచ్ అయ్యాయి? అసలు మ్యాచ్ అవ్వలేదా? ఈ పేపర్ చూపించండి. నిలబడండి ఒకసారి. నన్ను నిలబడి. నువ్వు, నీ పేరేంటి? నిఖిత పేపర్ ఒకసారి చూడండి, పైకెత్తమ్మా. ఈ పేపర్తో ఎవరిదైనా మ్యాచ్ అయిందా? చేతులు పైకెత్తాలి ఇలా నాలా. ఎవరిదైనా మ్యాచ్ అయిందా? చూపించు. అదిగో ఆ పేపర్ ఈ పేపర్ ఒకలాగే ఉన్నాయా? కొంచెం డిఫరెన్స్ ఉంది కటింగ్ లో కదా, అవునా? ఓకే. ఇప్పుడు 2 హోల్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది? 3 వచ్చాయి కొంతమందికి. ఎవరికైనా 4 వచ్చాయా? అసలు హోల్స్ రాని వాళ్ళు ఎంతమంది? నేను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఒకటా కాదా? అప్పుడు అందరికీ రిజల్ట్ ఎలా రావాలి? మరి ఎందుకు డిఫరెన్స్గా వచ్చింది? కమాన్, యూఆర్ ఆల్ టెక్నికల్ స్టూడెంట్స్ రైట్? ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కదా, ఎందుకు తేడా వచ్చింది? నేను ఫెయిల్ అయ్యానా, మీరు ఫెయిల్ అయ్యారా? నా ఇన్స్ట్రక్షన్ క్లియర్గా ఉంది కదా, లెఫ్ట్కి లెఫ్ట్, రైట్కి రైట్ కరెక్ట్గా చెప్పాను కదా. తీసుకోవడంలో సమస్య ఉంది. నేను లెఫ్ట్ అని చెప్పాను, కొంతమంది నా లెఫ్ట్ కట్ చేశారు, కొంతమంది వాళ్ళ లెఫ్ట్ కట్ చేశారు. నేను మధ్యలోకి ఫోల్డ్ చేయమన్నారు, కొంతమంది అడ్డంగా ఫోల్డ్ చేశారు, కొందరు నిలువుగా ఫోల్డ్ చేశారు. మరి క్లారిటీ రావాలంటే ఏం చేయాలి? చెప్పమ్మా, ఏం చేయాలి? ఎగ్జాక్ట్లీ ఏం చేయాలి? క్వశ్చన్ అడగాలి. నేను మధ్యలోకి మడత పెట్టండి అని అడగగానే మీరేం చేయాలి? ఎస్. ఏ మధ్యలోకి భయ్యా? నిలువుగానా అడ్డంగానా? కుర్చీని మడత పెట్టినట్టు కాదు కదా ఇది, 2-3 రకాలుగా మడత పెట్టగలం కదా. సో మరి ఏ మధ్యలోకి అడగాలా వద్దా? అడిగారా ఒక్కరైనా? స్పర్ధయాత్ వర్ధతే జ్ఞానం. కేవలం ప్రశ్న పరిప్రశ్న వల్ల మాత్రమే జ్ఞానం అనేది పెరుగుతుంది. ప్రశ్న అడిగేవాడు మాత్రమే విద్యార్థి. అంటే విద్యార్థిని లేదు కదా సార్ అందులో అనకండి, అది జెండర్ ఈక్వల్. అది విద్యార్థి అంటే విద్యార్థిని అని సేమ్, రైట్? సో ప్రశ్న అడగడాన్ని మీరు
అలవర్చుకోవాలి, లేకపోతే ముందుకెళ్ళడం కష్టం అవుతుంది ఈ సెషన్లో కూడా. సరే, నేనే అడుగుతాను మిమ్మల్ని ప్రశ్న. మీరు ఒక కారులో మన హైవే నెంబర్ ఎంత? NH16 65 గట్టిగా చెప్పండి. 16 పైన మనం కారులో చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాం. మనకి 120 అంటే ఇష్టమా, 140 అంటే ఇష్టమా? 140 కుమ్మేద్దాం, అసలు తగ్గొద్దు. ఫోక్స్ వ్యాగన్ 160 కూడా కొడొచ్చు కదా, మంచిగా వెళ్తున్నాం, జామ్ జామ్ అని వెళ్ళిపోతున్నాం. మనకి రోడ్డు పైన లెఫ్ట్ సైడ్ లో ఒక ప్లే గ్రౌండ్ లో ఒక అబ్బాయి ఫుట్బాల్ ఆడుకుంటున్నాడు. మనకి కుడి వైపున ఒక నలుగురు రోడ్డు పైన ఆడుకుంటున్నారు. మనం రోడ్డు పైన స్పీడ్గా వెళ్తున్నాం. మన బండి బ్రేకులు ఫెయిల్ అయిపోయి మన హార్న్ పనిచేయట్లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? 5గురిని గుద్దేద్దామా, 1ని గుద్దేద్దామా, ఏం చేద్దాం? బ్రేకులు పనిచేయట్లేదు, హార్న్ పనిచేయట్లేదు, నిలబడమ్మా, చెప్పు ఏం చేద్దాం? రివర్స్ గేర్ వేస్తావా 140 స్పీడ్లో? పాపకి డ్రైవింగ్ రాదని నాకు అర్థమైంది. నీకు డ్రైవింగ్ నేర్పాలంటే డ్రైవింగ్ స్కూల్ కూడా చాలదమ్మా, మా ఇంటికి వచ్చి, సరేనా? రైట్, ఇంకెవరైనా నేను చెప్తారా? ఆడుకుంటున్నారు మళ్ళాటోళ్ళే. మనం ఎందుకుంటాం రోడ్డు మీద? కాలేజ్ గోడ దూకేసి బయటకు వచ్చి ఇంకా స్పీడ్ పెంచుకొని వెళ్ళిపోతావు. లెఫ్ట్ లో అది ఉంది, రైట్ లో మొత్తం రోడ్డు మీద ఉన్నారు. ఎలా? రోడ్డు మీద ఉన్న వాళ్ళకి వెళ్తాం. ఇంకా ఎందుకు రోడ్డు మీద ఉన్న వాళ్ళకి వెళ్ళాలి? రోడ్డు మీద ఎందుకు ఆడుతున్నారు సార్? గేమ్స్ అనేవి రోడ్డు మీద ఎందుకు ఆడుతున్నారు సార్? ఎందుకు ఆడుతున్నారు రోడ్డు మీద? రోడ్డు మీద ఆడుతున్నారా? అందుకు రోడ్డు మీద ఉన్నాడు గుద్దేద్దాం. 5గురు ఫట్. బాలిక డ్రైవింగ్ లైసెన్స్ లేదు, డ్రైవింగ్ సరిగ్గా రాదు, ఇన్స్ట్రక్షన్స్ సరిగ్గా తెలియవు, 5గురిని గుద్దేసింది. నెక్స్ట్ డే మార్నింగ్ న్యూస్. మళ్ళీ మీరు ఇక్కడ మిస్ అయిపోయారు ఒక పాయింట్. నేను NH16 మీద వెళ్తున్నాను, ఎడం వైపున ప్లే గ్రౌండ్ ఉంది, కుడి వైపున వీళ్ళు ఆడుకుంటున్నారు ఇంకో రోడ్డు మీద. నేను ఎందుకు గుద్దాలి అసలు? స్ట్రైట్గా వెళ్ళిపోతాను నేను. ఇన్స్ట్రక్షన్ ని ఫాలో అవడం కూడా ఒక కళ. ఇంటర్మీడియట్ పాస్ అయిపోయి ఇంజనీరింగ్కి వచ్చేసాం, ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ అయిపోయింది కాదు. ఇండస్ట్రీకి ఇలాంటి వాళ్ళు కావాల్సిందే. ప్రతి పాయింట్లోని పాయింట్ని పట్టుకునేవాడు కావాలి. ఇప్పుడు మనం పట్టుకున్నాం, మిస్ అయ్యామా? మనకు వచ్చా రాదా? కానీ మనకున్న ఏజ్ వైజ్ అంటే మనకు 18 ఏళ్ళు 19 ఏళ్ళు కదా, టీనేజ్ అంటారు దీన్ని, అంతేనా? టీన్ దాటి ఎవరైనా 20sలోకి వచ్చారా? ఇంకెవరు చూడరు కదా. ఏజ్లో ఎలా ఉంటుందంటే అందరికన్నా మనకే బాగా తెలుసు. నాకు తెలియదంటూ ఏం లేదు. మా అమ్మ నాన్న కన్నా నేను వెల్ ఎడ్యుకేటెడ్, మా అమ్మ నాన్న అవుట్డేటెడ్. వాళ్ళకి చాట్ జీపీటీ వాడటం రాదు. ఇంకోటి ఏదో వచ్చింది గూగుల్ వాళ్ళు, ఏంటది, జెమినై వాడటం రాదు. కాబట్టి వాళ్ళు అవుట్డేటెడ్, మనం మాత్రం ఫుల్ అప్డేటెడ్, అంతేనా? సరే, మీ అందరికి ఇంకొక ప్రశ్న అడుగుతాను. మీరందరూ చిన్నప్పటి నుంచి చదువుకొని వింటున్నది, మీ ఇంట్లో తమ్ముళ్ళు, మీ అన్న కొడుకులు, మీ అత్త కొడుకులు, వాళ్ళు వీళ్ళు పాడుతున్నది ఒక చిన్న విషయం అడుగుతాను. చిన్న విషయం. రింగారోగ్గా రోజెస్ సాంగ్ ఎంతమందికి వచ్చు? ఆ పోయం? నో ప్రాబ్లం, చెయ్యొద్దండి అమ్మా, చాలా మంచిది, వెరీ గుడ్. మిమ్మల్ని నేను ఇప్పుడు మెచ్చుకునే కార్యక్రమం పెట్టుకున్నాను. ఎవరు పాడతారు నా కోసం రింగా రోజెస్? మీరు ఇక్కడికి రావద్దు, నేనే మీ దగ్గరికి వస్తా. ఎవరు పాడతారు? అరే, ఇంతమంది వచ్చి అన్నారు. కమాన్, నువ్వు కూడా చేయొద్దావు కదా, పాడు. రింగా రింగా రోజెస్, పాపిడి బిళ్ళ పోజెస్, ముందెవరో ఆలపిస్తున్నారు. ఈ ఆలాపనలు అందుకుందాం మేము. రింగా రింగా రోజెస్, పాకెట్ ఆఫ్ రోజెస్, చాలా కష్టపడ్డారు. వాళ్ళ కోసం గట్టిగా చప్పట్లు కొట్టుండి ఒకసారి. అయితే ఈ పోయం కరెక్టా తప్ప? కరెక్టేనా? దాని అర్థం ఏంటి? రింగా రింగా రోజెస్ అట, పాకెట్ ఫుల్ ఆఫ్ పోజెస్ అట. ఏ పోజులు ఇవేనా? రోజెస్సా? ఓ రోజెస్, ఓకే రైట్. ఇంకోటి ఏదో చెప్పారు, హర్ష బుష, ఆల్ ఫెల్ డౌన్. మీకు ఇది కూడా రాదని చెప్తే నమ్ముతారా? మనం ఏం చేస్తున్నాం తెలుసా? సూపర్ఫిషియల్ లెర్నింగ్. ఏది వింటున్నాం అది, దాని ఇంకోసారి క్రాస్ చెక్ చేసుకోవడం లేదు. ఏదొస్తే అది సూపర్ఫిషియల్గా. LKG నుంచి ఇంజనీరింగ్ వరకు ఇదే పరిస్థితి. ఈ పరిస్థితి మారినంత వరకు మనం కాంపిటేటివ్ వరల్డ్లో ఎక్కడుంటాం? ఏలూరులో ఉంటాం కదా. ఏలూరులో ఉండడం మన మక్సద్, మన ధ్యేయం అదా? కాదు కదా.
ring are roses. A pocket full of posies. Roses కాదు, posies. A tissue. We all fell down. ఇది ఒరిజినల్ పోయి. ఇది ఎంతమంది తెలుసు? మనకి రింగా రోజెస్ రాదు, కానీ నాన్నకి అమ్మకి ఉదయం లేచింది నుంచి విజ్ఞాన శాస్త్రాన్ని మాత్రం బోధిస్తాం. రైట్? ఇప్పుడు మనం చేస్తుంది తప్ప రైటా? రైట్. ఈ క్వశ్చన్ కి మీ దగ్గర ఆన్సర్ ఉందా? చూడండి, కనిపిస్తుంది అందరికి. ఎవరు చదువుతారు నాకు ఆ క్వశ్చన్? ఇప్పుడు అబ్బాయిలకి ఇద్దాం ఛాన్స్. నువ్వు చదువుచునా? ఓకే, నో ప్రాబ్లం. కూర్చో, డోంట్ వరీ. Are we learning only to pass exams, or are we preparing to solve real world problems? ఆన్సర్ ఏంటి? We are learning to pass exams. అదైతే కష్టమే. మీరు ఇంటర్మీడియట్ వరకు ఎలా చదువుకున్నా ఓకే, చెలేగా. కానీ ఇప్పుడు అలా కాదు. వరల్డ్ మారిపోయింది, సినారియో మారిపోయింది. ఒక ఇండక్షన్ మీకు అవసరం. ఇప్పుడు మీరు ఒక ప్రొఫెషనల్ స్టడీ, అందరూ ఇంజనీరింగ్ చేద్దాం, ఇంత సీరియస్గా ఉన్న చోట పాట పాడుకుందాం. మీలో ఎవరు బాగా పాట పాడతారు? చూపించండి, మనం చూపిస్తాం కదా. ఇలా ఎవరు? అమ్మాయ ఎవరు పాడతారు? ఎవరు పాడరా? అబ్బాయిలు ఎవరు పాడరా పాటలు? మన బాత్రూంలో బాగా పాడతాం కదా పాటలు. ఏ పాట రాదా? ఏలూరు అంటే ఎట్లా ఉండాలి? క్యాక్ మామూలుగా ఉండదు కదా ఇక్కడ డైలాగ్. మరి మామూలుగానే ఉందే, మామూలుగా ఉండకూడదు కదా. ఎందుకు ఇలా ఉన్నారు? పాట పాడండి అమ్మా. క్వశ్చన్ అడగలేదు మిమ్మల్ని. ఎవరు పాడతారు? లెట్స్ నాట్ వేస్ట్ టైం, బికాజ్ మనం ఒక మినిట్ వేస్ట్ చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మినిట్స్ వేస్ట్ అయినట్టే. ఎవరు పాడతారు? నో, ఫైన్. పాడట్లేదు ఎవరు? పాడట్లేదు. నో, నేనే తీసుకుంటా ఆపర్చునిటీ. నాకు వచ్చిన పాట పాడేస్తా, మరి తర్వాత చెవులు మూసుకుంటే ఏం చేయలేను. వెరీ గుడ్, రానన్నా. చిన్న పిల్ల పాడడానికి ముందు వరకు వచ్చింది. 5 ఏళ్ళు ఉండవు, మనం 5 ఏళ్ళు దాటి 15 ఏళ్ళు అయింది ఆల్మోస్ట్. కానీ మనం మాత్రం లేవట్లే. కంఫర్ట్ జోన్. కూర్చున్న సీట్ మెత్తగా ఉందో లేదా, అందులో ఎంత సుఖంగా ఉంది, మనం ఏం నేర్చుకుంటున్నాం, ఇక్కడ కూర్చొని కాసేపు కునికి వెళ్ళిపోదాం. ఏముంది, కాలేజ్ వాళ్ళు అలాగే వాళ్ళు పాఠాలు చెప్పరు, మన ఇక్కడ పంపించారు కాబట్టి వీళ్ళు చెప్పే 4 కబుర్లు చెప్పేసి వినేసి వెళ్ళిపోతే ఈ రోజు గడిచిపోద్ది అని కంఫర్ట్ జోన్ లో కూర్చుంటున్నారా? నిలబడండి అందరూ. నిలబడమని చెప్పగానే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవడం తెలుసు, కానీ పాట పాడండి అంటే ఎవరు రావట్లేదు. పోనీ ఎవరైనా డాన్స్ చేస్తారా? మంచి పాట పెడతాం మీకోసం. నో, కూర్చోండి. చలో. ఆరో అంటే తెలుసా మీకు? ఆరో అంటే తెలుసా? రివర్స్ ఆస్మాసిసా? ఆరో అంటే తెలుసా? రీజన్స్ అండ్ ఆపర్చునిటీస్. లైఫ్ ఎప్పుడు కూడా 2 ఆప్షన్స్ ఇస్తుంది మనకి. ఎప్పుడు 2 ఆప్షన్స్ ఇస్తుంది మనకి. ఆప్షన్స్ ఏంటి? రీజన్స్. చదవండి కొంచెం గట్టిగా. ఇక్కడ మీకు చిన్న కథ చెప్తాను. పిట్ట కథ అవ్వచ్చు, కానీ అవసరం. మీ నాన్నగారు మీకు బాగా నచ్చిన ఒక జ్యువెలరీ, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఎప్పుడో చూశారు, కానీ 2000 3000 ఉందని చెప్పి ఎగ్జిబిషన్లో అంతెందుకు కొండమని బాగుందని ఫోటో తీసుకొని వచ్చి ఇంట్లో చూపించి వెళ్ళిపోయారు. తర్వాత మీకు సర్ప్రైజ్ చేద్దామని నాన్నగారు తీసుకొచ్చి మీకు ఆ జ్యువెలరీ ఇచ్చారు. అప్పుడు మీరు ఎలా మాట్లాడతారు? ఆయనతో ఏం చెప్తారు? అబ్బాయి ఎంత డాడీ, నేను మిస్ అయిపోయాను అనుకున్నా డాడీ, మీరు తెచ్చారు, థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో. ఇదే కదా మంది, ఇదేనా టోను? సేమ్ ఇట్ సైడ్ ఇద్దాం. ఓజీ ఎప్పుడు రిలీజ్? ఇవి మాత్రం మనకి ఖచ్చితంగా గుర్తుంటాయి. నాకు కూడా గుర్తుంది. సెప్టెంబర్ 25 రిలీజ్. ఆ రోజు ఫస్ట్ డే టికెట్లు మనకి దొరకట్లేదు ఫస్ట్ షోవి. కానీ మన నాన్న మన కోసం ఎవడో దగ్గర బతిమాలో కాళ్ళు పట్టుకొని ఏదో చేసి, మా వాడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పి ఒక టికెట్ తీసుకుని వస్తే మనం ఏం చేస్తాం? ఇలాగే ఉంటామా? ఏదో ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాం కదా, దాన్నే రెస్పాన్స్ అంటాం. ఎప్పుడైతే ఆ రెస్పాన్స్ వస్తుందో రెండోసారి ఇంకో సినిమాకి, భగత్ సింగ్ కి నాన్నకి సినిమా టికెట్ తీయాలనిపిస్తుంది, ఇంకోసారి ఇంకో సెట్టో డ్రెస్సో మీకు కొనాలనిపిస్తుంది. మీ ఆనందంతో మీరు ఇచ్చిన రెస్పాన్స్ కారణం దానికి. అలాగే ఇప్పుడు మీరు రెస్పాండ్ అయితేనే ఇక్కడున్న ఇంతమంది వక్తలు ఇంకొంచెం ముందుకు మాట్లాడగలుగుతారు. లేదంటే ఏముంది, మీరందరూ బాగా చదువుకోవాలి, రోజు ఉదయాన్నే లేవాలి, మధ్యాహ్నం భోజనం చేయాలి, రాత్రి మళ్ళీ తినాలి, శుభ్రంగా పడుకోవాలి చెప్పేసి వెళ్ళిపోతారు. సో రెస్పాండ్ అవ్వడం నేర్చుకోండి. ఏలూరు అంటే ఫుల్ జోష్తో ఉంటుంది అనుకున్నాను. ఐ లవ్ ఏలూరు అని పెట్టుకుని వచ్చాను నేను ట్యాగ్ లైన్.
లాస్ట్లో ట్యాగ్ లైన్ మార్చుకోకుండా చేయండి. సో రెస్పాండ్ అవుతారా లేదా? రైట్. సో రీజన్స్ అండ్ ఆపర్చునిటీస్ లైవ్ ఏమిస్తుంది? రెండు. ఫస్ట్ ఇప్పటి వరకు మీరు చేసింది ఏంటో తెలుసా? రీజన్ ఫైండింగ్. నేను పాట పాడకుండా ఉండడానికి ఏం చేయాలి? ఏమై బాబాడుతుంది, నేను తలదించుకుంటా. కల్లో చూస్తే కదా అడుగుతాడు, తలదించేస్తా. సార్ వైపు చూస్తే నవ్వను అంట. రీజన్స్. లేదు, ఐ హ్యావ్ సమ్ టాలెంట్, నేను పాట బాగా పాడతావా, నీకు పాటలు పాడడం వచ్చా, నీకు 2 లైన్లు వచ్చా, 1 లైన్ వచ్చా అడిగానా? పాట ఎవరు పాడతారని అడిగాను. ఏ పాటైనా పాడొచ్చు, తప్పేమైనా ఉందా? ఏ పాట రాదా మనకి? వచ్చే. ఆ ఆపర్చునిటీని ఎంతమంది తీసుకున్నారు, ఎంతమంది వదిలేసుకున్నారు? అందరూ వదిలేసుకున్నారు, ఎవరు తీసుకోలేదు. నేను అనుకున్నాను ఇక్కడ ఎవరు పాట పాడితే వాళ్ళకి ఒక 500 ఇద్దాం అనుకున్నా. సీరియస్లీ ఎవరు పాడలే. మీరేం వేస్ట్ చేసుకున్నారు? లైఫ్లో ఇలాగే వస్తాయి ఆపర్చునిటీస్. మీ క్వశ్చన్ కూడా అలాగే కనిపిస్తుంది. ఇది ఎప్పుడు నేను చేయలేదు, అందరి ముందు చేయగలనా లేదా అనే ఒక రీజన్ వెతుక్కోవడానికి మీరు ఆ ఫైండింగ్ ద రీజన్స్ లో ఉండిపోతారు, ఆపర్చునిటీని మిస్ అయిపోతారు. గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, ఈ ROలో ఎవరైతే ఆపర్చునిటీస్ ని పట్టుకుంటున్నారో వాళ్ళు ఈ ప్రపంచంలో మొదటి 3% ఉంటున్నారు. వాళ్ళే ఈ ప్రపంచపు కోటీశ్వరులు అవుతున్నారు. మిగతా వాళ్ళు ఆలోచిస్తూ కూర్చుంటున్నారు, వాళ్ళు మిగతా 97% మిగిలిపోతున్నారు. సో మీరు ఏమవుదాం అనుకుంటున్నారు అనేది మీ చేతుల్లోనే ఉంది. అది O తీసుకుంటారా, R తీసుకుంటారా అనేది మీ ఇష్టం. ఫైన్. ఇప్పుడు మిమ్మల్ని అందరం అన్ఫ్రీజింగ్ చేసుకుందాం మనం, ఎందుకంటే మీరు ఫ్రీజ్ అయిపోయారు ఆల్రెడీ. ఒకరో చేతులు బిగించుకున్నారు, క్వశ్చన్లు అడగగానే బిగుసుకుపోయారు, బాబోయ్ అనుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్ సెట్ని కొంచెం షిఫ్ట్ చేద్దాం మనం. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్లో లేము, టెక్నికల్ కోర్సెస్కి వచ్చేసాం, డిగ్రీకి వచ్చేసాం, రైట్? మనం ప్రొఫెషనల్ కోర్సెస్లోకి వెళ్తున్నాం. ఇప్పుడు మన మైండ్ని ఖచ్చితంగా షిఫ్ట్ చేయాలి. ఇది ఒక పారాడైమ్ షిఫ్ట్ లాంటిది. పూర్తిగా ఒక ప్రవాహం వేరే దిశగా మళ్ళుతోంది. ఇప్పుడు ఇంటర్మీడియట్ వరకు మీరు లెక్కలు, ఫిజిక్స్, కెమిస్ట్రీ నేర్చుకుని ఉంటారు, లేదా బయాలజీ, జువాలజీ నేర్చుకుని ఉంటారు, బాటనీ, జువాలజీ, రైట్? కానీ ఇప్పుడు మీది టెక్నికల్ సైడ్, ఇంజనీరింగ్ సైడ్, రకరకాల సబ్జెక్ట్స్ మీరు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మైండ్ సెట్ని మార్చుకోండి, అప్రోచ్ని మార్చుకోండి. దానికోసం మీరు చేసుకోగలిగే చిన్న ఎక్సర్సైజ్ని స్వాక్ అంటాం. దీన్నే స్వాట్ అనాలిసిస్ అంటారు. టీ వద్దు, టీ అనేది థ్రెట్స్ అనేది మీకు మోస్ట్లీ మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు వస్తుంది. ఇప్పుడంతా ఉండేవి ఛాలెంజెస్, మిమ్మల్ని బెదిరించేవాడు ఉంటాడు. కాబట్టి మీ స్ట్రెంగ్స్ ఏంటి? ఇది ఒక 4 క్వాడ్రంట్ ఫార్ములా. మీ స్ట్రెంగ్స్ ఏంటి, మీ వీక్నెసెస్ ఏంటి, మీ ఆపర్చునిటీస్ ఏంటి, మీ ఛాలెంజెస్ ఏంటి? నా స్ట్రెంగ్త్ కోడింగ్. ఎంతమంది ఇందులో కంప్యూటర్ సైన్స్ మేజరా? ఓకే, రైట్. సో ఎంతమంది సాఫ్ట్వేర్లోకి వెళ్దాం అనుకుంటున్నారు? మిగతా వాళ్ళు ఎందులోకి వెళ్తారు? ఓకే, ఫైన్. నా స్ట్రెంగ్త్ కోడింగ్, రైట్? నా వీక్నెస్ మేబీ టెస్టింగ్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. నాకుండే ఆపర్చునిటీస్ ఎక్కడెక్కడైతే డెవలప్మెంట్, ప్రోడక్ట్ డెవలప్మెంట్ కంపెనీస్ ఉన్నాయి, అవన్నీ నా ఆపర్చునిటీస్. నా ఛాలెంజెస్, అందులో ఓపెనింగ్స్ తక్కువ ఉన్నాయి, అది నా ఛాలెంజ్. ఒక సీట్ కోసం 10 మంది పోటీ పడతారు, అది నా ఛాలెంజ్. టెస్టింగ్ లో 10 పొజిషన్లు ఉన్నాయి, 20 మంది పోటీ పడతారు. కానీ డెవలప్మెంట్ లో ఒక పొజిషన్ ఉంటే 10 మంది పోటీ పడతారు. సో ఇది నా ఛాలెంజ్. ఇలా ప్రతిదాన్ని ఎప్పుడైతే మనం విడదీసి బేరేజ్ వేసుకొని స్టార్ట్ చేస్తామో, స్ట్రెంగ్స్ లోకి, వీక్నెస్ ని నెమ్మదిగా స్ట్రెంగ్స్ లోకి మార్చుకోవడం ఎలా, ఛాలెంజ్ ని ఆపర్చునిటీగా ఎలా మార్చుకోవాలనే ఆలోచన మనకు తడుతుంది. అలా సెపరేట్ చేసుకోనంత వరకు కూడా మనకి భయం, ఫియర్ జోన్ అని ఒకటి ఉంటుంది, అందులోనే ఉండిపోతాం. ఇంటర్వ్యూ అంటే భయం, అప్లై చేయాలంటే భయం, ఆ కంపెనీకి నేను సరిపోతానా లేదా అని భయం. ఇలాంటి క్వశ్చన్స్ అన్ని మీ మైండ్లో వస్తాయి. అది పోగొట్టుకోవడానికి మీరు చేయాల్సింది ఏంటి? అన్ఫ్రీజింగ్ లో ఏం చేయాలి? గట్టిగా చెప్పండి. స్వాక్ చేయాలి, రైట్? అదేంటది? ఇందులో ఎంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్? నిర్మమాటంగా ఎత్తండి, ఇక్కడ మళ్ళీ ఫీలింగ్స్ ఉన్నాయండి కొంపేసి. ఓకే, సో OG ఇప్పుడు వస్తుంది మనకి, అవునా? ఇప్పుడు వస్తుంది అని చెప్పారు, September 25th. OG అంటే ఏంటి? గట్టిగా. ఒరిజినల్ గ్యాంగ్స్టరా? ఓజస్ గంభీరా అనుకున్నా నేను. అదా ఇదా? ఒరిజినల్ గ్యాంగ్స్టరా, ఓజస్ గంభీరానా? ఓకే, మనం కూడా ఓజీలమే. మన టైం బిగిన్ అవుతోంది. దీనికి ఒక చిన్న కథ చెప్పి మీకు ఓజీ కనెక్ట్ చేస్తా. పవన్ కళ్యాణ్ గారు రాజకీయ ప్రస్థానం మీకు తెలుసు కదా. మనం రాజకీయ పార్టీలు జోలికి వెళ్ళదు, జస్ట్ ఆయన ప్రస్థానాన్ని మాట్లాడుకుందాం. ఆయన ఎప్పుడు పార్టీ పెట్టాడు? గట్టిగా చెప్పండి, తెలిస్తే గట్టిగా చెప్పాలి, తెలియకపోతే బ్లాంక్ ఫేస్ వేసుకుని కూర్చోవాలి. తెలీదు. March 14, 2014 జనసేన అనౌన్స్ చేశాడు, ప్రజల్లోకి వెళ్ళాడు, ఏదో 2 పార్టీలను సపోర్ట్ చేశాడు, ఆయన ఎలక్షన్లో దిగలేదు. తర్వాత మళ్ళీ 2019 ఎలక్షన్లో నిలబడ్డాడు. ఎన్ని గెలిచాడు? ఆయన సీటే ఆయన గెలవలేదు, రైట్? ఏదో ఒక సీట్ గెలిచాడు, ఆ తర్వాత జంపు జిల్లాని, అవునా? ఏమన్నారు అందరూ?
స్టోరీ ముగిసింది, బాక్స్ బద్దలైంది అంతే ఇంకా అన్నారు. అవునా? మళ్ళీ 2024 ఎలక్షన్స్లో నిలబడ్డాడు. ఏం చేశాడు? ఎంత రిజల్ట్? 100% రిజల్ట్ తీసుకొచ్చాడు. మనకి పాలిటిక్స్ కాదు ఇక్కడ అవసరం లేదు, మనం పాలిటిక్స్ చూడట్లే. ఒక వ్యక్తి తన గోల్ కోసం ఎలా వెళ్తున్నాడని చెప్పడం కోసమే ఆయనే ఓజీ. ఎందుకు ఓజీ అన్నామో ఇక్కడ మీకు అర్థమవుతుంది చూడండి. ఏంటది? ఆప్టిమిస్టిక్ గోల్ సెటర్. అదే ఓజీ అంటే. ఒకటి పాజిటివ్ గా ఉండడం. నేను ఓడిపోయాను, ఫస్ట్ టైం అసలు నిలబడలేదు, నాకు ప్రజాబలం ఉంటుందో తెలియదు. రెండోసారి చిత్తుగా ఓడిపోయాను, నా సీటే నేను ఓడిపోయిన, ఈయన లీడర్ అన్నారు. అయినా ఆయన ఏమనుకున్నాడు? నేను గెలుస్తా, నేను మార్పు తీసుకొస్తా, నేను జనంలోకి వెళ్ళగలుగుతా. తీసుకొచ్చాడా లేదా రిజల్ట్స్ మనకి అనవసరం, ఆయన పర్సనల్ గానే మాట్లాడుకుంటున్నాం మనం, రైట్? సో ఆయన ఆప్టిమిస్టిక్ గా ఒక గోల్ పెట్టుకుని ముందుకెళ్ళాడు. ఏమవ్వాలని? ఎట్టి పరిస్థితుల్లో ఈ స్టేట్ లో ఒక విన్నర్ అవ్వాలని. అయ్యాడా లేదా? సో మీ ప్రయత్నాలు కూడా అలాగే ఉండాలి. సింపుల్ గా మీరందరూ ఓజీలుగా మారాలి. వాట్ ఈజ్ ఓజీ? ఆప్టిమిస్టిక్ గోల్ సెటర్. సింపుల్. చలో కొంచెం ముందుకెళ్దాం. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం అన్ఫ్రీజ్ చేసుకున్నాం, మనకి ఏం కావాలో మనం తెలుసుకున్నాం, మనం ఎలా ఉండాలో డెవలప్మెంట్ లో చూసాం. ఇప్పుడు రీఫ్రీజింగ్ అంటే మళ్ళీ మనం గట్టిగా కట్టుకొని కూర్చునే టైం వచ్చేసింది. దేనికోసం అట? అక్కడ ఏం రాస్తున్నాయి చదవండి. కోర్ కాంపిటెన్సీ అండ్ ఇండస్ట్రీ రెడీ. ఈ రెండింటి గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? ఎవరైనా చెప్పగలరా? చలో, ఫస్ట్ ఏం చెప్పాను? కోర్ కాంపిటెన్సీ అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు శ్రీరామ్ అనే వ్యక్తి ఉన్నాడు. ఈ శ్రీరామ్ అనే వ్యక్తికి మాట్లాడటమే కోర్ కాంపిటెన్సీ. నాకు మాట్లాడడం వచ్చు అని నేను తెలుసుకోగలగడం నా కోర్ కాంపిటెన్సీని నేను తెలుసుకోవడం. మరి మీ కోర్ కాంపిటెన్సీ ఏంటి? సార్ సినిమాలు చూడడం, సార్ క్రికెట్ బాగా ఆడతా సార్, రైట్? సైకిల్ 2 hours తొక్కుతా సార్. ఈరోజు సైకిల్ తొక్కే వాళ్ళు లేరు అనుకోండి, ఇంకా మీ ఊర్లో ఉన్నారు కదా, టౌన్ కదా, అందుకని తొక్కుతున్నారేమో అని అడిగా. సార్ బండి మీద హెల్మెట్ పెట్టుకోకుండా 120 స్పీడ్లో వెళ్ళగలను సార్. ఇవా కోర్ కాంపిటెన్సీలు? ఖచ్చితంగా కాదు. మరి కోర్ కాంపిటెన్సీ అంటే ఏమై ఉండొచ్చు? ఎవరైనా చెప్తారా? మీ కోర్ కాంపిటెన్సీ ఏంటో ఎవరికైనా అర్థమవుతోందా? ఎవరికైనా తెలుస్తోందా మీ కోర్ కాంపిటెన్సీ ఏంటి? ఓకే, యూనిక్ స్ట్రెంగ్త్, స్కిల్ ఆర్ క్యాపబిలిటీ అంటున్నాం. మీకున్న ఒక యూనిక్ స్ట్రెంగ్త్ అండ్ క్యాపబిలిటీ ఏంటి? వంట చేయడం కూడా కోర్ కాంపిటెన్సీ తెలుసా మీకు? మీకు కూడా, మగపిల్లలు కూడా వంట చేయొచ్చు, తప్పేం లేదు. వంట చేయడం కూడా కోర్ కాంపిటెన్సీయే. ఆ కోర్ కాంపిటెన్సీ ఎంతమందికి ఉంది? నాకుంది, నేను వండుతావు కదా, తప్పలేదు, చేయొద్దు, రైట్? గుడ్. ఇప్పుడు కోర్ కాంపిటెన్సీ అంటే అర్థమైంది కదా. ఇంకా ఏమైనా ఉన్నాయని ఆలోచించండి. దీన్ని ఎలా తెలుసుకోవాలో కూడా మీకు నేను చెప్తాను. నాలెడ్జ్ ప్లస్ స్కిల్ ప్లస్ యాటిట్యూడ్, ఈ రెండు కలిపితేనే కోర్ కాంపిటెన్సీ సక్సెస్ఫుల్ గా నెరవేరుతుందని చెప్తాం. ఓన్లీ నాలెడ్జ్ ఉంటే సరిపోదు, దాన్ని అప్లై చేయగలిగే స్కిల్ ఉండాలి మనకి. సైకిల్ ఎలా తొక్కాలో మీకు సూత్రప్రాయంగా తెలుసు, కార్ ఎలా డ్రైవ్ చేయాలో నీకు సూత్రప్రాయంగా తెలుసు, కానీ బ్రేక్ వేస్తే ఆగుతుందని తెలియదు, రైట్? సో దాన్ని స్కిల్ అంటున్నాం. బ్రేక్ వేస్తే ఆగుతుందని తెలియడం వేరు, వేసి ఆపడం వేరు. వేసి ఆపడాన్ని ఏమంటున్నాం? స్కిల్ అంటున్నాం. దాన్ని మనం ఏ యాటిట్యూడ్ తో చూస్తున్నాం? పాజిటివ్ యాటిట్యూడా, నెగటివ్ యాటిట్యూడా, రఫ్ యాటిట్యూడా, ప్లెయిన్ యాటిట్యూడా, ఇలా రకరకాల యాటిట్యూడ్స్ ఉంటాయి మనకి. ఏ యాటిట్యూడ్ తో చూస్తున్నాం అనే దాన్ని బట్టి మన కోర్ కాంపిటెన్సీ యొక్క స్ట్రెంగ్త్ పెరుగుతోంది తగ్గుతోంది తెలుస్తుంది. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? ఆప్టమిస్టిక్ అని చెప్పుకున్నాం. అంటే పాజిటివా నెగటివా? పాజిటివ్. సో అప్పుడు ఇక్కడ ఏముండాలి మనకి? యాటిట్యూడ్, పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. టువర్డ్స్ ఎటుపక్క? టువర్డ్స్ సొసైటీ, టువర్డ్స్ పేరెంట్స్, టువర్డ్స్ కాంపిటీటర్స్. ఈవెన్ మీ ఇద్దరు మంచి పోటీదారులు అనుకుందాం. మీ ఇద్దరే ఇటు చూడండి, వీళ్ళిద్దరూ మంచి పోటీదారులు అనుకుందాం. వీళ్ళిద్దరికిద్దరు ఎప్పుడు 0.5 మార్క్స్ తేడాతో కొట్టుకుంటా ఉంటారు, క్లాస్లో మార్క్స్ తో కొట్టుకుంటుంటారు. సో ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యన ఒకరిని చూస్తే ఒకరికి కారాలు మిరియాలు నూరేంత కోపం ఉండాలా, లేదంటే పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలా? పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి, నేను చెప్తున్నా కదా. సో పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే అది మీ కోర్ కాంపిటెన్సీగా మారుతుంది నెక్స్ట్ లో. అదే మీ ఇద్దరికిద్దరు ఒకరు ద్వేషించుకున్నారు అనుకోండి, మీ యాటిట్యూడ్ విషయంలో మీరు ఫెయిల్ అయిపోయారని అర్థం, రైట్? సో ఈ కోర్ కాంపిటెన్సీని మనం ఎలా గుర్తించాలనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్, మీరు న్యాచురల్ గా ఏది బాగా చేస్తారు అదే మీ స్ట్రెంగ్త్. ఇప్పుడు నాకు చెప్పొద్దు, మీరు ఐడెంటిఫై చేసుకోండి.
నేను డిటిపి బాగా చేస్తాను, నేను టైపింగ్ బాగా చేస్తాను, నేను కొరల్డ్రా బాగా చేస్తాను, నేను పీపీటీస్ బాగా తయారు చేస్తాను, నేను వర్డ్లో ఎక్సెల్లో చాలా బాగా చేస్తాను, ఫార్ములాస్ నాకు బాగా తెలుసు. తప్పేం లేదు. ఎక్సెల్ ఒక్కటి రావడం తప్ప, నాకు ఇంజనీరింగ్లో ఏం అర్థం కావట్లేదు తప్పేం లేదు. అందరికీ అన్నీ వచ్చావు కదా. బట్ ఏదో ఒకటి వచ్చి ఉంటుంది బాగా. ఆ బాగా వచ్చింది ఏంటి అనేది మీరు ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అండ్ దాన్ని ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి ఏం చేయాలి? షార్పెన్ చేయాలి. థర్డ్, దానికి సపోర్టింగ్ స్కిల్స్ యాడ్ చేయాలి. అలాగా ఒక చూడండి, ఒక ఎగ్జాంపుల్ రాస్తాను. ఒక కోడర్ ఉన్నాడు, ఆయన డెవలప్మెంట్కి కోడింగ్ రాస్తున్నాడు, కానీ ఆయనకి కమ్యూనికేట్ చేయడం రాదు. ఆయన ఎదగడానికి ఎంత కష్టపడాల్సి వస్తుంది? ఒకవేళ ఆయనకి కమ్యూనికేషన్ స్కిల్స్ కరెక్ట్గా ఉంటే, నేను ఈ ప్రోడక్ట్ని ఈ రకంగా ఇలా డెవలప్ చేశానని కరెక్ట్గా చెప్పగలిగితే తన టీంకి, తన మేనేజ్మెంట్కి తను ఎక్కడుంటాడు? సో ఒక కోడర్ తన కోడింగ్ స్కిల్స్తో పాటుగా తన కమ్యూనికేషన్ స్కిల్స్ని ఎప్పుడైతే బాగా బలపరుచుకుంటాడో అప్పుడు తను పర్ఫెక్ట్గా తన కోర్ కాంపిటెన్సీని సానబెట్టుకున్నట్టు. అండ్ నెక్స్ట్, ఎప్పటికప్పుడు అప్డేట్ అయి ఉండాలి ఇండస్ట్రీతో. ఇప్పుడు ఏ రన్ అవుతుంది? అంతా ఏ రన్ అవుతుంది. మరి ఏ కావాల్సింది ఏంటి? ప్రాంప్ట్ ఇంజనీరింగ్. అవునా? మెషిన్ లెర్నింగ్ తెలియాలి, లేదా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ తెలియాలి. ప్రస్తుతం ఇది రన్ అవుతుంది. వీటి గురించి ఆలోచించకుండా ఇంకా నేను మాన్యువల్ టెస్టింగ్ అదొకటి ఉంది, తెలుసా మీకు? మాన్యువల్ టెస్టింగ్ అని ఒకటి ఉంటుంది. మాన్యువల్ టెస్టింగ్ చేస్తాను, రైట్, ఇంకేదో చేస్తాను నువ్వు ఆలోచిస్తుంటే నువ్వు వెనకబడినట్ట ముందున్నట్ట? గట్టిగా చెప్పండి, వెనకబడ్డట్టు. సో ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు ఇండస్ట్రీకి తగ్గట్టుగా ఇవాల్వ్ చేసుకుంటూ అప్డేట్ అవ్వాల్సిందే. అండ్ లాస్ట్ ఇస్ అప్లై ఇట్ టు రియల్ వరల్డ్ కాంటెక్స్ట్. మీకు ఇంకా ఉద్యోగం రాలేదు, కానీ మీకు జావా కోడింగ్ తెలుసు. ఏం ఒక వెబ్సైట్ రాయకూడదా? మీరు మీకోసం తయారు చేసుకోండి. మీకు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ తెలుసు, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ యూజ్ చేసి ఏఐ టూల్తో ఏదైనా ఒక అద్భుతాన్ని సృష్టించండి. మీకు ఇష్టమైన దాన్ని సృష్టించండి. నిన్నగాక మొన్న మా ఒక ట్రైనర్, జస్ట్ మాలాంటి ఒక ట్రైనర్, మేమేమి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కాదు, మా దగ్గర నేర్పించే ఒక ఏఐ క్లాస్ చూసి అందులో ఏఐ నేర్చుకొని దాంతో ఒక కొత్త చాట్ బాట్ తయారు చేశాడు ఆయన. దాన్ని టెలిగ్రామ్లో వాడుకోవచ్చు ఒక ప్లగిన్గా. ఎవరికైతే పంపిస్తే వాళ్ళందరూ వాడుకోవచ్చు. మీరు చేయలేరా? 40 ఏళ్ళు 35 ఏళ్ళు 45 ఏళ్ళు వచ్చిన మేమందరం చేయగలుగుతున్నప్పుడు మీరు చేయలేరా? సమాధానం రావట్లేదు. చేయగలరా చేయలేరా? రైట్. నెక్స్ట్ కమ్స్ ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ఎంతమంది చూశారు? నేను చూశాను, నేను 3-4 సార్లు చూశాను. రైట్. ఈ సినిమా ఎంతమందికి నచ్చింది? వెరీ గుడ్. సరే, నెక్స్ట్కి వెళ్దాం. ఈ సినిమా ఎంతమంది చూశారు? ఎంతమందికి నచ్చింది? ఎందుకు నచ్చలేదు? చిరంజీవి బాగాలేడా? బాగున్నాడే. రామ్ చరణ్ బాగాలేడా? బాగున్నాడే. మరి ఎందుకు నచ్చలేదు? ఆడియన్స్కి తగ్గట్టుగా సినిమా రెడీ కాలేదు, అంతేనా? ఆర్ఆర్ఆర్ ఉంది, దానిలో కావాల్సినంత ఎమోషన్ ఉంది, కండలు ఉన్నాయి, ఫైట్లు ఉన్నాయి, రక్తపాతం ఉంది, కొమరం బీవుడు అని పాడుతుంటే మన కళ్ళలో నీళ్ళు వచ్చేంత ఎమోషన్ ఉంది. అవునా? మరి ఆశ్చర్యాలు మిస్ అయ్యాయి, అవునా కాదా? రైట్. దీన్నే మనం ఏమంటాం తెలుసా? ఇందాక చెప్పుకున్న ఒక విషయమే. ఏంటది? ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి, నేను ఆర్ఆర్ఆర్ సినిమా అవుతానా, ఆచార్య సినిమా అవుతానని మీ చేతుల్లోనే ఉంది. ఇండస్ట్రీకి అంత ఓపిక లేదు. నేనేదో ఒకటి తీసేస్తాను, మీరు అందులో గొప్ప విషయాలన్నీ కూడుకొని చూసి ఆనందించి నన్ను హిట్ చేయండి అంటే కుదరదు. ఇండస్ట్రీకి రెడీమేడ్గా ఒక ప్యాకెట్ కావాలి, ఒక ప్యాకేజ్ కావాలి. ఒక స్టూడెంట్ కోర్గా వస్తే వాళ్ళు మలుచుకునే ఓపిక లేదు వాళ్ళకి. మీరు ఆల్రెడీ మీ స్కిల్స్తో మిమ్మల్ని మీరు సానబెట్టుకొని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాల్సి ఉంటుంది. దాన్ని ఏమంటాం మనం? ఇండస్ట్రీ రెడీ అంటున్నాం. దీనికోసం ఏమేం కావాలి అక్కడ? ఒకటి టెక్నికల్ స్కిల్స్, ఇవి మీకు ఎలాగో పాఠాల్లో నేర్పుతారు. అది కాకుండా యాడెడ్ వాల్యూ, మీరు అదే నేర్చుకుంటున్నారు, మీరు అదే నేర్చుకుంటున్నారు, మీరు అదే నేర్చుకుంటున్నారు. మరి మీ మధ్యలో ఏంటి తేడా? నువ్వెందుకు గొప్ప? ఎస్, ఇక్కడే వస్తాయి అడిషనల్ కోర్సెస్. swayam.gov.in అని ఎంతమందికి తెలుసు? NPTEL ఎంతమందికి తెలుసా? చేయండి కోర్సులు. అందరూ ఒకటే చేయకండి, కలిసి చూసి కాపీ కొట్టుకోవచ్చు సెంటర్లో అని చెప్పి. అందరూ ఒకటి చేయకండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న కోర్స్ చేయండి, మీకు ఏది అట్రాక్ట్ చేస్తుందో ఆ కోర్స్ చేయండి. అది మీ టెక్నికల్ స్కిల్స్కి యాడెడ్ టెక్నికల్ స్కిల్గా ఈ 4 ఏళ్లలో ఒక 4 సర్టిఫికేషన్స్తో మీ ఇంట్రెస్ట్ని తెలియజేస్తుంది. కంపెనీ వాడు ఏం చూస్తాడు? అరే ఈ అమ్మాయి లేదా ఈ అబ్బాయి 4 మూక్ కోర్సులు చేశాడు 4 ఏళ్ళలో, రైట్? అంటే ఓన్లీ చదువుకోవడమే కాదు, ఇంకేదో నేర్చుకోవాలనే కుతూహలం వెనుకుంది. ఆ 4 వాడికి పనికొస్తాయా పనికిరావో చూడు. మీలో చదువుకోవాలి, నేర్చుకోవాలనే కుతూహలాన్ని వాడు గమనిస్తాడు అక్కడ. ఎస్, యు ఆర్ కొంచెం ఇండస్ట్రీ రెడీ.
2 సాఫ్ట్ స్కిల్స్ కావాలి. మాట్లాడడం రావాలి. ఫస్ట్ తెలుగులో బాగా మాట్లాడడం నేర్చుకోండి. ఎందుకంటే నార్మల్గా మన ట్రాన్స్లేషన్ మెషిన్ ఇక్కడ ఎలా పనిచేస్తుంది, మనం తెలుగులో ఫ్రేమ్ చేసుకొని దాన్ని వి జస్ట్ ట్రాన్స్లేట్ ఇట్ ఇంటూ ఇంగ్లీష్ అండ్ వి స్పెల్ అవుట్. అవునా కదా? సో తెలుగులో బాగా మాట్లాడడం, బాగా ఫ్రేమ్ చేసుకోవడం, స్పష్టమైన సెంటెన్సెస్ ఉండడం బ్రెయిన్లో బాగా అలవాటు చేసుకోండి. దాన్ని ట్రాన్స్లేట్ చేయడం అలవాటు చేయండి ఇంగ్లీష్లోకి. అండ్ సాఫ్ట్ స్కిల్స్లోనే ఇంకా మిగతా స్కిల్స్ కూడా ఉంటాయి. ఎటికెట్, మనం ఎలా మర్యాదగా వ్యవహరించాలి. ఈ మర్యాద మన ఇంటి నుంచే మొదలవ్వాలి, మన పక్క వాళ్ళతో మొదలవ్వాలి, మన స్టూడెంట్స్తో మొదలవ్వాలి, మన టీచర్తో మొదలవ్వాలి. అప్పుడే అది మనకు అలవాటు అవుతుంది. లేకపోతే నటన అయిపోతుంది. ఓన్లీ ఇంటర్వ్యూకి నటిస్తాం, తర్వాత మన దగ్గర ఉండదు. సో ఇవి సాఫ్ట్ స్కిల్స్లోకి వస్తున్నాయి, కమ్యూనికేషన్, ఎటికెట్, ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ ప్రొఫెషనల్ వాల్యూస్. ప్రొఫెషనల్ వాల్యూస్ అంటే టైం మేనేజ్మెంట్ అని ఎప్పుడైనా విన్నారా మీరు? నాకు తెలిసి రామున్న కొంతమంది స్పీకర్లు ఎవరైనా దాని గురించి విస్తారంగా మాట్లాడవచ్చు మేబీ. నేను మీకు చిన్న విషయం చెప్తాను, చిన్న స్టోరీ చెప్తాను. మనం గౌతమి ఎన్ని గంటలకి ఇక్కడ హైదరాబాద్ వెళ్ళడానికి తెలీదా? దట్స్ ఓకే. 10 గంటలకు అనుకుంటా నాకు తెలిసి, అంతేనా? 10 గంటలకు ఇక్కడ గౌతమి ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్తుంది. మనం 10 గంటల 5 నిమిషాలకి స్టేషన్కి వెళ్ళాం. గౌతమి అక్కడ లేదు. మనం ఎంతసేపు లేట్ అయినట్టు? మరొకసారి ఆలోచించి చెప్పండి. మనం ఎంతసేపు లేట్ అయినట్టు? 24 hours లేట్ అయినట్టు. ఎక్సలెంట్. ఆయన కోసం చప్పట్లు కొట్టండి గట్టిగా. సార్ ఒకసారి మీరు నిలబడండి సార్. ఇన్ఫర్మేషన్ టర్న్స్ ఇంటూ నాలెడ్జ్, నాలెడ్జ్ టర్న్స్ ఇంటూ విజ్డమ్ అని చెప్తాం. ఆయనకు విజ్డమ్తో చెప్పాడు 24 hours అని. అచ్చా 5 minutes రా, జస్ట్ 5 minutes లో మిస్ అయిపోయాను రా. కాదు, రేపు రాత్రి 10 గంటల వరకు మళ్ళీ గౌతమి రాదు. 5 minutes కాదు అంటే ఎన్ని గంటలు మిస్ అయినట్టు మీరు? 24 hours మిస్ అయిపోయారు. సరే, దాన్ని ఇంకొకలా ఆలోచిద్దాం. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలి, 5 నిమిషాలు లేట్ అయ్యారు, వాడు లోపలికి రానివ్వలేదు. ఇప్పుడు ఎంతసేపు ఆలస్యం అయింది? ఒక 6 నెలలు కమ్సే కమ్. మళ్ళీ ఒక పోస్ట్కి అప్లై చేసి వాడు పిలిచి మన ఇంటర్వ్యూలో కూర్చోపెట్టి, రైట్ ఆర్ రాంగ్? సరే, ఇప్పుడు ఒక పెళ్లికి వెళ్ళాలి, 1 గంట లేట్ వెళ్ళాం, పెళ్ళి అయిపోయింది. మళ్ళీ జీవితంలో మీకోసం వాళ్ళు పెళ్లి చేసుకుంటారా? ఇంకొకసారి ప్లీజ్ చేసుకో ప్లీజ్. వదిలే వదిలే వదిలే, అమ్మాయిని వదిలే, ఇంకో అమ్మాయిని సెట్ చేస్తా. చేసుకుందామా? కుదురుతుందా? కుదరదు. ఎవరో ఒకరు చనిపోయారు, ఆయన మీకు బాగా కావాల్సిన వ్యక్తి. ఆయన చూడడానికి మీరు బయలుదేరారు, 1/2 hour లేట్గా వెళ్ళారు, అప్పటికే శరీరం వెళ్ళిపోయింది, పార్థివ దేహం. ఇప్పుడు మీరు ఎప్పుడు ఎంత లేట్ అయినట్టు? లైఫ్ లాంగ్ లేట్ అయినట్టు. సో టైం మేనేజ్మెంట్ని మీరు కరెక్ట్గా చేసుకోవడం ఎప్పటి నుంచి అలవాటు చేసుకోండి. 1 minute మీకు ఒక్కొక్కసారి కొన్ని గంటల్ని, కొన్ని నెలల్ని, కొన్ని సంవత్సరాలని తినేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. రైట్? అర్థమవుతుందా? కాబట్టి అది ప్రొఫెషనల్ వాల్యూస్లోకి వస్తుంది. మీరు ఎన్ని గంటలకు వస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఏ టైంకి వచ్చారు, ఎలా ప్రవర్తిస్తున్నారు, ఇవన్నీ ప్రొఫెషనల్ వాల్యూస్లోకి వస్తున్నాయి. అండ్ అడాప్టబిలిటీ అండ్ కంటిన్యూస్ లెర్నింగ్, ఇందాక చెప్పుకున్నాం అప్డేషన్ అనేది ఎప్పుడు ఉండాలని. అట్ ద సేమ్ టైం, సార్ నేను టెస్టింగే నేర్చుకున్నాను సార్, నేను టెస్టింగే చేస్తాను సార్. నో, అది అడాప్టబిలిటీయా? కాదు. మన ఇంటర్మీడియట్లో ఇంజనీరింగ్ నేర్చుకున్నామా? కానీ ఇప్పుడు ఇంజనీరింగ్ నేర్చుకోవడానికి వచ్చి తీసుకున్నామా లేదా? మరి ఇది కదా అడాప్టబిలిటీ. అప్పుడు ఒక్కదానికే పట్టుకొని కూర్చోవడాన్ని అడాప్టబిలిటీ అంటామా, రిజిడ్నెస్ అంటామా? ఏమంటాం? సో దాన్ని వదిలేసి సిచ్యువేషన్కి, అవసరానికి తగ్గట్టుగా మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు మార్చుకునేలా. ఇంకా బాగా చెప్పాలంటే వాటర్ ఉంటుంది కదా, వాటర్ని తీసుకెళ్ళండి, గిన్నెలో పోయండి. ఏ షేప్లో ఉంటుంది? గిన్నె షేప్లో. బాటిల్లో పోస్తే, గ్లాస్లో పోస్తే, ఐస్లో పెట్టి డీ ఫ్రిడ్జ్లో పెడితే, ఏ రకంగా కావాలంటే ఆ రకంగా వాటర్ ఎలా మారుతుందో మనం అలాగే ఉండాలి. అండ్ వాటర్ నుంచి ఇంకో గొప్ప గుణం కూడా నేర్చుకోవాలి. నది ఉంది, పుట్టగానే ఒక రాయి మీద వచ్చి దబేలు పడుతుంది. ఎంత గట్టి దెబ్బ తగిలిందో ఆ నదికి నిజంగా. అలా ఆగిపోయిందా? వెళ్తుంది. పెద్ద పెద్ద ముళ్ళున్న కంపలు అవన్నీ తగులుతాయి, ఆ ముళ్ళన్నీ నదిని చీరుతాయి, 2 ముక్కలు అవుతుంది. నన్ను చీరేసిందని చెప్పి ఆగిపోతుందా? పెద్ద కొండ అడ్డొస్తుంది, కొండ ఇంత ఉంది నేను ఎక్కలేదని చెప్పి ఆగిపోతుందా? పక్క నుంచి తోవ చూసుకొని వెళ్ళిపోతుంది. అల్టిమేట్గా ఎక్కడికి వెళ్ళిపోతుంది? సముద్రానికి వెళ్ళిపోతుంది. నా ధ్యేయం, నా లక్ష్యం, నా డెస్టినీ సముద్రం, నేను ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదు అని ముందుకు వెళ్ళిపోతుండాలి. అవన్నీ కూడా ఎందులోకి వస్తున్నాయి? ఇండస్ట్రీ రెడీలోకి వస్తున్నాయి. మిమ్మల్ని మీరు ఇండస్ట్రీకి రెడీగా ఎవరైతే చేసుకుంటారో అందరికన్నా వాళ్ళు ముందు తొందరగా సెటిల్ అవుతారు. సెటిల్ అవడం ఇన్ ద సెన్స్, మీ ప్రొఫెషన్ అంటే మీరు జాబ్ అయినా చేయొచ్చు, వ్యాపారం అయినా పెట్టచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఇండస్ట్రీ రెడీగా ఉంటేనే అది సాధ్యపడుతుంది. క్లియర్? క్లియర్ సార్. చలో నెక్స్ట్, ఇప్పుడు హౌ టు బికమ్ ఐఆర్ ఇండస్ట్రీ రెడీ ఎలా అవ్వాలో ఒకసారి మనకు చూద్దాం. మామూలుగా మనకుండే ఆపర్చునిటీస్ ఏంటి? ఇంటర్న్షిప్ చేయడం, వర్క్ షాప్స్కి అటెండ్ అవ్వడం, లైవ్ ప్రాజెక్ట్స్ చేయడం, క్లబ్స్ ఉంటాయి మనకి.
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ క్లబ్, కంప్యూటర్ క్లబ్, మెషిన్ లెర్నింగ్ క్లబ్, ఇలాంటి ఫేస్బుక్ లో చాలా క్లబ్స్ ఉంటాయి కదా, ఆ క్లబ్స్ అన్నిటిలో జాయిన్ అవ్వడం. హ్యాకథాన్స్ అంటే తెలుసు కదా, రైట్? హ్యాకథాన్స్ లో చేయడం, కాంపిటీషన్స్కి వెళ్ళడం, ఇలాంటి సెషన్స్కి రావడం. ప్రెజెంటేషన్ అండ్ నెట్వర్కింగ్ స్కిల్స్. నెట్వర్క్ ఇస్ నెట్వర్త్ అంటారు ఇంపాక్ట్ లో. ఎవరికైతే మంచి నెట్వర్క్ ఉంటుందో వాళ్ళ నెట్వర్త్ బాగా ఉందని అర్థం. మామ నీకు మైక్రోసాఫ్ట్ లో జాబ్ వచ్చింది కదా, నన్ను రిఫర్ చేయరా ప్లీజ్ అడుగుతామా అడగమా? వాడు రిఫర్ చేసి మనకు ఉద్యోగం వస్తే దేని వల్ల వచ్చింది? నెట్వర్క్ వల్లే కదా వచ్చింది. సో అందుకు నెట్వర్కింగ్ స్కిల్స్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఎప్పటికప్పుడు ఇండస్ట్రీ జర్నల్స్ మనకి ఆన్లైన్ లో ఈజీగా సెల్ ఫోన్ లో ఇలా అంటే అలా దొరుకుతాయి. ఆ సెషన్స్ అన్ని అవన్నీ చూస్తూ ఉండండి, ట్రెండ్స్ ని ఫాలో అవ్వండి, అప్డేటెడ్ గా ఉండండి. ఫేస్ ఇంటర్వ్యూస్ ఎలా చేయాలి, గ్రూప్ డిస్కషన్స్ ఎలా చేయాలి అనే వాటి మీద ట్రైనింగ్స్ తీసుకోండి. యూట్యూబ్ లో తీసుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వక్కర్లేదు, యూట్యూబ్ లో ఫ్రీయే కదా, అవి తీసుకోండి, మిమ్మల్ని మీరు రెడీ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఒక చిన్న మీ అందరికీ ఉండే ఒక డెఫిషిట్ ని అడ్రస్ చేయడం కోసం ఒక చిన్న మెడిటేషన్ ట్రిక్ చెప్తున్నా మీకు. దీన్ని త్రాటక ప్రక్రియ అంటాం. త్రాటక క్రియ అని కూడా అంటాం దీన్ని. అంటే మనం నిటారుగా అలా కూర్చొని మన కళ్ళకి ఎదురుగా ఎత్తులో ఒక క్యాండిల్ని కానీ ఒక దీపాన్ని కానీ పెట్టుకోవాలి. పెట్టుకొని దాన్ని తీక్షణంగా చూడడం అలవాటు చేసుకోవాలి. లైట్లన్నీ ఆపేస్తే ఇంకా మంచిది. చేస్తే ఫోకస్, కాన్సన్ట్రేషన్, ఈ ఏజ్లో మీకు ఉండేది అదే తక్కువ. ఫోకస్, కాన్సన్ట్రేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మీకు. వాటిని పెంచుకోవడానికి ఈ ప్రక్రియ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈవెన్ మా ట్రైనింగ్స్లో ట్రైనర్స్ కూడా ఇదే చెప్తాం, పెద్దవాళ్ళకు కూడా. సో ఇంకా మీరు చిన్నవాళ్ళు, ఐసైట్ కూడా పెరుగుతుంది. కళ్ళకి ఐసైట్ పెరగడం అంటే ఐసైట్ సైట్ పెరగడం అని కాదు, చూపు పెరగడం అని అర్థం, రైట్? అంటే మీకుండే లోపాలు అవి పోతాయి. ఇవన్నీ కూడా ఈ త్రాటక క్రియ ద్వారా చేసుకోవచ్చు. సింపుల్. మిమ్మల్ని ఏమి యోగా చేయమంటలే, మెడిటేషన్ చేయమనట్లేదు, మార్నింగ్ లేచి వాకింగ్కి వెళ్ళమంటలే. ఎప్పుడు వీలుంటే అప్పుడు. మనం మామూలుగా సూర్యుడి కంటే ముందు లేవం కదా, ఎవరైనా లేస్తారా సూర్యుడి కంటే ముందు? జీవక్రియ సూర్యుడు ప్రారంభానికి అంటే సూర్యుడు రాకముందే మనలో ప్రారంభం అయిపోతుంది. ఎప్పుడైతే సూర్యుడు రాకముందు లేస్తామో మన జీవక్రియ చురుగ్గా ఉంటుంది. ఎప్పుడైతే సూర్యుడు వచ్చిన తర్వాత మనం లేస్తామో మన జీవక్రియ ఎప్పుడు నెమ్మదిగా మందంగా ఉంటుంది. అందుకే కంటి కింద ఇంత డార్క్ సర్కిల్స్, ఎప్పుడు నిద్ర లేనట్టుగా ఉండడం, ఎప్పుడు అడిగినా బద్ధకంగా, వెళ్ళాలా చేయాలా, చైతన్య లోపం, రైట్? సో ఇనర్షియల్ ఆబ్జెక్ట్స్ చదువుకున్నాం కదా మనం, జడ పదార్థాలు, వాటిలో తయారవుతాం. సో ఇప్పటికిప్పుడు మిమ్మల్ని మార్చేయడం మా వల్ల కాదని మాకు తెలుసు. మీ అంతటా మీకు మీ అవసరం వచ్చినప్పుడు మీరే మారుతారు. బట్ అట్లీస్ట్ ఇదైతే చేయండి, మీ ఫోకస్ పెరుగుతుంది, రైట్? ఏంటిది ఆ కింద నేను రాశాను, మోడీ డీడీ. ఇది తెలుసా ఈ మోడీ డీడీలు ఏంటో? మొబైల్ డీ అడిక్షన్, డిజిటల్ డీటాక్స్. మీకు వీటి గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. మన వేళ్ళు ఈ పాటికి అరిగిపోయి ఉంటాయి. ఎంతమంది వేళ్ళ మీద ఫింగర్స్ ఇంకా ప్రింట్స్ ఉన్నాయి? ఎంతమంది పోయాయి? మీ ఫోనే కొన్నాళ్ళకి మీ ఫింగర్ ప్రింట్స్ గుర్తించడం మానేస్తుంది. బికాజ్ అరిగిపోయింది భయ్యా, నువ్వు లేపి దీన్ని. మనం అయితే రైట్ లెఫ్ట్ కూడా వాడతాం కదా, అవునా? టెండరా అని పేరు, ఏవో రకరకాల బోల్డ్ యాప్స్ ఉన్నాయి కదా, అటు ఇటు కూడా వాడతాం. సో ఇవన్నీ వేళ్ళు అరిగిపోతున్నాయట. మరి దీని నుంచి ఎలా మనం బయటపడాలి? మన స్క్రీన్ టైం ఎంత? నేను మిమ్మల్ని అడగను, నాకు తెలుసు మీ స్క్రీన్ టైం ఎంతో. మీ స్క్రీన్ టైంలో దేని షేర్ ఎంతో కూడా నాకు తెలుసు. స్నాప్చాట్ షేర్ ఎంత, వాట్సాప్ షేర్ ఎంత, యూట్యూబ్ షేర్ ఎంత, ఇన్స్టా షేర్ ఎంత. చదువుకునే యాప్ షేర్లు కాదు ఇవన్నీ. పోనీ ఈ షేర్ తీసుకెళ్ళి మీరు షేర్ మార్కెట్లో పెట్టినా మంచి డబ్బులు సంపాదిస్తారు. నో. మరి దీన్ని ఎలా వదిలించుకోవాలి? అసలు వదిలించుకోవాల్సిన అవసరం ఉందా లేదా? చేలో కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. ఎవరైనా వదిలించుకున్న వాళ్ళు ఉన్నారేమో. ఈయనెవరు? ఇది మనకు బాగా తెలుసు, డెఫినెట్గా నాకు తెలుసు. ఈయనెవరు? ఈమెవరు? ఎక్సలెంట్ అండి, రెస్పాన్స్ అమ్మాయిల నుంచి వస్తుంది. అబ్బాయిలు మాత్రం నోరెప్పట్లే. కొంచెం చెప్పరా వాళ్ళకి, మీరు చెప్తే ఇన్స్పైర్ అవుతారేమో. వీళ్ళందరితో డాంకీ క్లాప్స్ కూడా ఇచ్చినా మీకు. ఎవరు ఫస్ట్ది? గట్టిగా చెప్పండి బ్రదర్. మగజాతి ఆణిముత్యం అక్కడ. ఎవరు? రెండోది ఎవరు? మూడోది ఎవరు? వీళ్ళు ముగ్గురు మొబైల్ వాడతారా వాడరా? వాడతారు, కానీ ఎంత వాడాలో అంతే వాడతారు. 2012 నుంచి విరాట్ కోహ్లీ సోషల్ మీడియా చూడడం మానేశాడు. తెలుసా మీకు? ఓన్లీ విరాట్ కోహ్లీ మేనేజర్స్ మాత్రమే చూస్తారు సోషల్ మీడియా. ఆయన చూడడం అంటే ఆయన మేనేజర్ పెట్టుకున్నాడు కదా సార్, అందుకే చూడడం మానేశాడు కాదు. అంతకుముందు చూసేవాడు. తాను పూర్తిగా ఆ టైంని జీరో చేసేసుకున్నాడు. 2012లో విరాట్ కోహ్లీ కెరియర్లో ఒక భారీ కుదుపు వచ్చింది. తెలుసా మీకు? లావ్ అయిపోయాడు మనిషి, ఫిట్నెస్ తగ్గింది, మళ్ళీ డౌన్ అయిపోతాడనే పరిస్థితికి వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోయినప్పుడు తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం ఏంటో తెలుసా? నా నుంచి మొబైల్ చాలా సమయాన్ని తినేస్తోంది, దాన్ని దూరంగా పెడితేనే నేను విరాట్ కోహ్లీగా మిగులుతాను, లేదా అంటే రామచంద్ర కాలేజ్లో ఎనీ అదర్ స్టూడెంట్ లా మిగిలిపోతాను. అంతేనా? కాదని చెప్పండి. డిసగ్రీ విత్ మీ. కాదు, గట్టిగా చెప్పండి. కాదు. అసలు ఎంత డల్గా ఉన్నారు అబ్బాయి, వీళ్ళకి అర్థం చాలా కష్టంగా ఉంది. నెక్స్ట్, ఈ ఎలాన్ మస్క్ ఉన్నాడు కదా, ఈయన ఏం నడుపుతాడు? ఎక్స్ నడుపుతాడు. కానీ ఆయన వాడతాడా? వాడ్డా? ఆయన సోషల్ మీడియా చాలా తక్కువ వాడతాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ సెషన్లో, శాన్ఫోర్డ్కో ఎక్కడికి వెళ్తే సెషన్లో మొట్టమొదటి చెప్పే మాట ఇదే: మీరందరూ సోషల్ మీడియాలో కొట్టుకుపోకండి, రియల్ లైఫ్లో బతకండి అని. బికాజ్ మనకి ఫేస్బుక్ లో ఫ్రెండ్స్, ఇన్స్టాలో ఫాలోవర్స్ కన్నా రెగ్యులర్ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు చెప్పండి? చాలా తక్కువ. మీరు లెక్కెట్టుకోండి ఒకసారి. ఫేస్బుక్ లో నాకు 242 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. రియల్ లైఫ్ లో 2, 3. ఎప్పుడైతే మన ఫిజికల్ గా ఫ్రెండ్స్ తగ్గిపోతూ ఉంటారో అప్పుడు మెంటల్ కెపాసిటీ, అంటే షేరింగ్ కెపాసిటీ తగ్గిపోతూ ఉంటుంది మనిషికి. ఎప్పుడైతే షేరింగ్ తగ్గిపోయిందో లోపలంతా చెత్త అక్యుములేషన్ పెరిగిపోతుంటుంది. ఎప్పుడైతే ఇది చెత్త పెరిగిపోయిందో ఇది ఎలా మారిపోతుంది? ఒక డంప్ యార్డ్ లా మారిపోతుంటుంది బ్రెయిన్. సో అందుకు బయట ఫ్రెండ్స్ కావాలి మీకు, సోషల్ మీడియా ఫ్రెండ్స్ కాదు. ఆయనే వదిలేసుకున్నాడు. ఎక్స్పెక్ట్ ఇన్ని కోట్లు సంపాదిస్తున్నాడు, ఆయనే వదిలేసుకున్నాడు. మనం వదులుకోలేమా? కొంచెం తగ్గించుకోలేమా అట్లీస్ట్? అండ్ పివి సింధు దగ్గర నుంచి 2016 ఒలింపిక్స్ లో ఆమెకి సిల్వర్ మెడల్ వచ్చింది, తెలుసు కదా, రైట్? రియో ఒలింపిక్స్ లో ఆమె దగ్గర నుంచి, ఆ ప్రాక్టీస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒలింపిక్స్ అయ్యేంత వరకు చీఫ్ కోచ్ పుల్లెల గోపిచంద్ ఫోన్ లాగేసుకున్నాడు, తెలుసా? ఆమె ఫోన్ ఆమె దగ్గర లేదు, మొత్తం పుల్లెల గోపిచంద్ దగ్గరే ఉంది. కాల్స్ తో సహా అన్ని ఆయన అటెండ్ చేశాడు. అందుకు ప్రతిఫలం ఏంటి? సార్ ఇప్పుడు మాకెవడు మెడల్ ఇస్తారు సార్, ఇంట్లో పడేస్తే? ఎవడు ఇవ్వడు. మీ కోర్ కాంపిటెన్సీలో మీరు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళగలుగుతారు. ఆవిడ కోర్ కాంపిటెన్సీ అది గుర్తించింది, వెళ్ళింది. దేన్ని దూరం చేసుకోవాలో దాన్ని దూరం చేసుకుంది, సాధించుకుంది. మీరు సాధించుకుంటారా లేదా అని మళ్ళీ మీ చేతుల్లోనే ఉంది, రైట్? ఇది కూడా మీ అందరికీ తెలుసు. నేను దీన్ని పేరున చెప్పదలుచుకోలేదు. ఇది మనకు తెలుసా తెలీదా? రైట్? ఏదో ఒక రూపంలో ఒక సబ్స్టెన్స్ యూసేజ్కి ఈ రోజులో మాక్సిమం యువత బానిసలు అవుతున్నారు. మీరందరూ గుడ్ బాయ్స్ అండ్ గుడ్ గర్ల్స్, ఐ నో. బట్ కొన్ని సందర్భాలు మీకు రావచ్చు. అది కారణాలు కూడా చూడండి. పియర్ ప్రెషర్, పక్కనున్నోడు చేస్తున్నాడు కాబట్టి మనం చేయాలి. లేదంటే స్ట్రెస్, యాంగ్జైటీ, అకాడమిక్ ప్రెషర్ మనకి పెద్దగా ఉండవాలండి. మనకు ఉన్నాయి అవి. అకాడమిక్ ప్రెషర్ ఉందా మనకి? చిచి, ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి చెప్పడానికి సిగ్గుపడుతున్నారా? 0? ఓ వెరీ నైస్. మీరు చెప్తున్నారు, వాళ్ళు చెప్పట్లే బ్యాక్లాగ్స్ గురించి, రైట్? మనకేం స్ట్రెస్ లేదు. మనకెందుకు అది? క్యూరియాసిటీ అండ్ థ్రిల్ సీకింగ్, అంటే ఏదైనా ఒక అద్భుతంగా మనం ఫీల్ అవ్వాలి. డోపమైన్ లేదా అంటే ఇతర న్యూరో ట్రాన్స్మిటర్స్ అన్ని కూడా ఒక రష్ ఇవ్వాలి మనకని కోరుకునే ఒక స్వభావం, అది దానివల్ల వస్తుందట. లేదా అంటే ఈజీగా దొరుకుతున్నా కూడా వస్తుంది. ఇంకా బాగా చెప్పాలంటే మన హీరో ఇలా అనుకుని ఒకసారి అలా పెట్టి ఏదో లాగుతూ ఉంటే మనకు ఒక ఆనందం, దాన్ని చూసి మనం ఫాలో అవుదాం అని ఒక క్రేజ్. మై డియర్ ఫ్రెండ్స్, ఇవి చాలా 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 నష్టాన్ని మీకు కలిగిస్తాయి. అవేంటి, ఎందుకు, ఎలా అని మీకు తెలిసి నేను చెప్పక్కర్లేదు. ఆన్ హెల్త్, ఆన్ మైండ్, వాటి వల్ల పాడైపోని ఒక్క అవయవం ఏదైనా ఉందో చెప్పండి నాకు. ఏదైనా తీసుకోండి, వెదర్ ఇట్ ఈస్ స్మోక్, లిక్విడ్, వాట్ ఎవర్, పౌడర్, ఎనీథింగ్, వాటి వల్ల పాడైపోని ఒక్క అవయవం ఉందా? సార్ ఈ అవయవం బాగుపడుతుంది సార్ చెప్పండి. మనం తెలిసి కరెంట్ ప్లగ్ లో వేలు పెట్టి స్విచ్ ఆన్ చేసుకుంటామంటే మనది బుద్ధి తక్కువతనమా, మంచితనమా? మరి ఆ బుద్ధి తక్కువతనం మీలో లేదని నేను అనుకుంటున్నాను. ఉందా లేదా? ఉందా లేదా? గట్టిగా చెప్పరే. మీ మీద మీకే కాన్ఫిడెన్స్ లేదా? అండ్ నెక్స్ట్, మీ మైండ్ పైన విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఆ క్షణానికి అది ఒక రిలాక్సింగ్ గా అనిపించవచ్చు, బికాస్ అది న్యూరో ట్రాన్స్మిటర్ ని ఉత్ప్రేరకంలా పనిచేసి రేపుతుంది. మనకు డోపమైన్ రష్ వచ్చింది, లేదా అడ్రినలిన్ రష్ వచ్చింది, మనకు ఉత్సాహం వస్తుంది. అది కామన్, చాలా తాత్కాలికం అది, రైట్? కానీ అది దిగిపోయిన తర్వాత ఉండే ఇబ్బంది నరకం. కెరీర్ అండ్ స్టడీస్, ఆఫ్ కోర్స్ వెనకబడిపోతాం. ఆఫ్ కోర్స్ డెఫినెట్ గా వెనకబడిపోతాం. అండ్ లాస్ట్, మన ఫ్యామిలీ, మన లైఫ్ కూడా మన నుంచి దూరం అయిపోతాయి. ఒక్కసారి మన మీద ముద్ర పడిపోతే, ఓ తాగుబోతుని మీరు పెళ్లి చేసుకుంటారా? తెలిసి మీరే చెప్పాలి సమాధానం. అమ్మాయిలు తెలిసి ఒక తాగుబోతుని మీరు పెళ్లి చేసుకుంటారా? గట్టిగా చెప్పండి, వాళ్ళకి వినపడేలాగా. ఫ్యూచర్ హస్బెండ్స్ వాళ్లే కదా, వాళ్ళకి అర్థం అవ్వాలి కదా విషయం. తెలియకుండా దాచేద్దాం సార్ అనుకుంటారు మనసులో. అలా తాగి చికాకు పెట్టే మొగుడికి విడాకులు ఇస్తారా ఎవరా? గట్టిగా చెప్పండి. చూడండి బ్రదర్, మనకి ఎందుకు చెప్పండి రచ్చ, అవసరమా మనకి? రైట్? సో
ఆ ఎఫెక్ట్స్ మనం తెలుసుకొని దీని నుంచి కాస్త దూరంగా ఉంటూ ప్రివెన్షన్ ఈస్ క్యూర్ కదా. అందుకు సే నో ఎర్లీ. ఫస్ట్ రెఫ్యూజల్ ఎలా ఉండాలి? చాలా స్ట్రాంగ్గా ఉండాలి. రే మామ, ఇవాళ సాయంత్రం సూపర్ బ్రాండ్ వచ్చింది మామ, అందులో జగన్ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత మార్కెట్ అంతా ఓపెన్ అయిపోయింది కదా, ఇక్కడ బ్రాండ్లు కూడా మారిపోయాయి మామ. మామ ప్లీజ్ మామ, ప్లీజ్ మామ, 50 రూపీస్ తీసుకురా మామ, ఎక్కువ వద్దు మామ, ప్లీజ్ మామ. సరిపోదా 50? సరిపోదా 50? తెలియదు సార్, యాక్టింగ్ చేసేస్తున్నారు అసలు, మామూలుగా కాదు. సరిపోతా తమ్ముడు? 50 సరిపోద్దా? చాలా డెఫినెట్గా 300 తేవాలి ఒక్కొక్కరు. 250 ఒక కాయ 250 అవుతుంది కదా ఈజీగా, రైట్? సో ఆ ఫస్ట్ రెఫ్యూజల్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత దూరం మీరు జరగగలుగుతారు. ఈ పాటికే మీ ఛాన్స్ వచ్చి ఉంటుంది ఫస్ట్ రెఫ్యూజల్కి. ఎంతమంది రెఫ్యూజ్ చేశారు, ఎంతమంది చేయలేదు అన్నదే పాయింట్ ఇక్కడ. మనం రెఫ్యూజల్ ఎక్కడ చేస్తాం తెలుసా? అదేదో సినిమాలో చెప్తాడు, ఈ జనరేషన్కి అసలు నో చెప్పడమే రాదండి ఏదో సినిమాలో. ఏ సినిమాలో? అల వైకుంఠపురంలో అంటాడు. నిజంగా మనకి చెప్పడం రాదా? మనకి బాగా వచ్చు. నాన్న ఒక్కసారి ఆ బండి తీసుకొని వెళ్ళి కరెంటు బిల్లు కట్టారా? నాన్న వెళ్ళం, అలా కాదు అంటమాను. మీరు కాదు వాళ్ళు. ఒక్కసారి గెస్ట్ వచ్చారు, టీ పెట్టవా? లేదు మమ్మీ నాకు చదువుకోవాలి చాలా. పెడతారా? ఏదో కొంతమంది పెడతారు, అందరూ కాదు కదా. నువ్వు చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. మీకు ఏది బాగా ఇష్టం ఉండదు? అంట్లు తోమడం ఇష్టమా? ఇష్టమా? రేపటి నుంచి తోమించేస్తాం. ఇష్టం లేదు. ఇప్పుడు నేను అమ్మ నాకు ఇవాళ అసలు ఒంట్లో బాగాలేదు నాన్న, ఒక్కసారి అంట్లు తోమ. ఏంటి మమ్మీ ఎప్పుడు నాకే చెప్తావు, అన్నయ్యకి చెప్పవు అంట్లు తోమని? నేను చేయను. ఈ నో మనం తల్లిదండ్రులకు బాగా చెప్తాం, మనకు కావాల్సిన వాళ్ళకి బాగా చెప్తాం, కానీ ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పాం. నో ఎప్పుడు చెప్పడమో కాదు, ఎక్కడ చెప్పడం కూడా తెలియాలి. నువ్వు చెప్పడం తెలిస్తే సరిపోదు, ఎవరికి చెప్పాలి, ఎక్కడ చెప్పాలి, దేనికి చెప్పాలో కూడా తెలియాలి. మన కర్మ ఏంటంటే మన ఈ ప్రపంచంలో, ఈ భూ ప్రపంచం మీద ఎక్కడ వెతికినా అన్కండిషనల్ గా ప్రేమించే తల్లిదండ్రికే మొదటి నో చెప్తాం మనం. అది మన కర్మ. అన్కండిషనల్ గా ప్రేమిస్తారు. రేపేదో వీళ్ళు మనకేదో ఉద్ధరించేస్తారు, బంగారు కిరీటాలు పెట్టేస్తారు, వీళ్ళు చదివేసేదో పొడి చేస్తారు అనుకుంటారా? వీళ్ళు బాగుపడితే చాలు సార్ అంటారు వీళ్ళు, రైట్? అదొక్కటే. మా అమ్మాయిని బాగా చదివించి ఒక ఉద్యోగం చేసి, బాగా చదువుకొని బాగా ఉద్యోగం చేస్తున్న ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే చాలు సార్. మా అబ్బాయి బాగా చదువుకొని వాడు జాబ్ ఏదో చేస్తే చాలు సార్, మమ్మల్ని అడగకుండా, రైట్? ఇదే కోరుకుంటారు. ఒకవేళ మా అబ్బాయి మర్డర్ చేస్తాడు, మా అమ్మాయి మర్డర్ చేస్తే ఏ తల్లిదండ్రులైనా ఉరి తీసేయండి సార్ అని చెప్తారా? మీ వెనక ఒక లాయర్ని పెట్టి ఆడికి ₹1,00,000 ₹1,00,00,000 ఇచ్చి మిమ్మల్ని ఎలా అయినా బతిమాలుకొని బతికించుకోవాలని చూస్తారు అన్కండిషనల్ గా. కానీ మన కర్మ ఏంటంటే వాళ్ళకి ఏం చెప్తాం మనం? నో. వెరీ సాడ్ మై డియర్ ఫ్రెండ్స్. ఎక్కడ చెప్పాలి, ఎవరికి చెప్పాలి నో అనేది తెలిస్తే ఖతం. అదే మీ లైఫ్ కి ఫస్ట్ గుడ్ ప్రిన్సిపల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కమ్స్ చూస్ గుడ్ కంపెనీ. ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా మన ఇన్ఫ్లుయెన్స్ ని, హ్యాబిట్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, కాబట్టి మంచి కంపెనీని చూస్ చేసుకోండి. థర్డ్, ఛానల్ స్ట్రెస్ అంటే ఎలా పంపించాలి స్ట్రెస్ ని? స్పోర్ట్స్ ద్వారా, యోగా ద్వారా, మ్యూజిక్ ద్వారా, హాబీస్ ద్వారా బయటికి పంపించవచ్చు, రైట్? హెల్ప్ కావాలంటే ఎవరెవరు ఉన్నారు మనకి? కౌన్సిలర్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, ఫ్యామిలీ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉంటారు, ఆన్లైన్ లో బోల్డ్ మంది దొరుకుతారు మనకి, రైట్? సో హెల్ప్ తీసుకోండి. అవేర్నెస్, అండర్స్టాండ్ సబ్స్టెన్సెస్ డోంట్ రిలీవ్ ప్రాబ్లమ్స్, దే మల్టిప్లై దెమ్. క్లియర్? ఏం లేదు, ఒక చిన్న ప్లెడ్జ్ తీసుకుందాం మనం. దానికి ముందు ఈ కాన్సెప్ట్ ఒకసారి చూడండి. మీరందరికన్నా ఎక్కువ ప్రేమించాల్సింది ఎవరినో తెలుసా? ఎవరిని? మీరు బాగా ప్రేమించే వ్యక్తి ఏమవ్వాలని కోరుకుంటారో అక్కడెక్కడో ఉండాలని కోరుకుంటారు, అవునా? ఒకవేళ మిమ్మల్ని మీరే బాగా ప్రేమిస్తే మీరు ఎక్కడ ఉండాలని కోరుకుంటారు? అక్కడెక్కడో ఉండాలని కోరుకుంటారు. ఎలా ఉండాలని కోరుకుంటారు? ఒక రోల్ మోడల్ గా ఉండాలని కోరుకుంటారు. మిమ్మల్ని మీరు ప్రేమిస్తే మీ బట్టలు సరిగ్గా మడత పెట్టుకుంటారు. మిమ్మల్ని మీరు ప్రేమిస్తే మీ పుస్తకాలను ప్రేమగా చూసుకుంటారు. మిమ్మల్ని మీరు ప్రేమిస్తే మీ బండినో, మీ కారునో, మీ తల్లినో, మీ తండ్రినో అన్నిటినీ సమానంగా, ప్రాణం ఉన్న ప్రతి వ్యక్తిని, వస్తువుని కూడా సమానంగా చూడడం స్టార్ట్ చేస్తారు. ఎందుకు? బికాస్ యూ లవ్ యువర్ సెల్ఫ్. వాటితో మీ అవసరం ఉందని మీకు తెలుసు, మీ ఎదుగుదలకు వాటితో అవసరం ఉందని మీకు తెలుసు. కాబట్టి ముఖ్యంగా అట్ ద ఫస్ట్ ప్లేస్, నేను అమ్మా నాన్నలను కూడా ప్రేమించమని చెప్పట్లేదు మిమ్మల్ని మీరు గట్టిగా గాఢంగా ప్రేమించుకోండి. మిమ్మల్ని మీరు గట్టిగా కౌగులించుకోండి. ఎంబ్రేస్ యువర్ సెల్ఫ్, గట్టిగా పట్టుకోండి. అప్పుడు మీరు జారిపోరు. ఇది క్లియర్గా ఉందా? మీకు అర్థమవుతుందా? అప్పుడు మీరు జారిపోరు. ఇంకెవరైనా పట్టుకుంటే వాళ్ళకు ఓపికపై వదిలేస్తారేమో, కానీ మిమ్మల్ని మీరే ప్రేమిస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు వదిలేయగలుగుతారా? డెఫినెట్ గా వదిలేయలేరు. కాబట్టి గట్టిగా పట్టుకోండి. ఒక చిన్న ప్లెడ్జ్ మనం చెప్పుకుందాం. దేనికోసం? ఏ సినిమాలోది? కల్కిలోది. సరే, రేపటి కోసం గట్టిగా చెప్దాం. కొన్ని క్షణాల
అబద్ధపు ఆనందం కోసం వెలకట్టలేనంత విలువైన నా జీవితాన్ని వృధా చేసుకోను. నా జీవితాన్ని నేను కాపాడుకుంటాను. పూర్తిగా నిజమైన ఆనందంలో జీవిస్తాను. రాకెట్లా దూసుకెళ్ళి ఆకాశపు అంచుల్ని చూస్తాను. రాకెట్లా దూసుకెళ్ళి, గట్టిగా రాకెట్లా దూసుకెళ్ళి ఆకాశపు అంచుల్ని చూస్తాను. గట్టిగా చెప్పండి, తథాస్తు. ఈ తథాస్తు ఎవరి కోసం తెలుసా? మీ పక్కన ఉన్న వాళ్ళ కోసం, మీకోసం వాళ్ళకి. అది అలా జరగాలని. రాకెట్ తో ఎందుకు పోల్చామో తెలుసా? ఒక సాధారణమైన పిట్ట రెక్కలతో మామూలుగా ఎగురుతుంటుంది, కానీ ఆ పిట్ట కింద ఫైర్ పెడితే ఏమవుతుంది? అది రాకెట్ అవుతుంది. సో కింద ఫైర్ ఉంటే ఎప్పుడు పైకే చూస్తాం, కింద ఫైర్ చల్లబడిపోతే కింద పడిపోతాం. తారాజువలు ఎగరేస్తాం కదా దీపావళికి. am I clear? Thank you so much. Thank you very much. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ మెసేజ్. ఎంజాయ్ చేసావా? కొంచెమా? అది వాయిస్లో తెలియాలి కదా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్. మీకు ఇవాళ ఇది ఏదో చెప్పేది కదా అని అనిపిస్తుంది, బట్ ఫ్యూచర్లో ఈ పాయింట్స్ ఎక్కడో అక్కడ మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఉండిపోతాయి అండ్ లైఫ్లో ఎక్కడో అక్కడ యూజ్ అవుతాయి. సో ఇంత మంచి గోల్డెన్ వర్డ్స్ మీతో షేర్ చేసుకున్నందుకు హేమావతి టీం ఏలూరు నుంచి సార్కి చిన్న సన్మానం అన్నమాట. Thank you so much, sir.